అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్యూమర్ సర్జరీలో కిమ్స్ ఆసుపత్రి కీలక మైలురాయిని అధిగమించింది. కిమ్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో 10,000కు పైగా మెదడు ట్యూమర్ ఆపరేషన్లను విజయవంతంగా చేసినట్లు ఆ ఆసుపత్రి సీఎండీ భాస్కర్రావు తెలిపారు. ట్యూమర్ శస్త్రచికిత్సకు సంబంధించిన అధునాతన సాంకేతికతతో రోబోటిక్ డిజిట్ మైక్రోస్కోప్ను ఆయన ఆవిష్కరించారు. రోబోటిక్ డిజిటల్ మైక్రోస్కోప్తో మెదడు వెన్నెముకలోని సమస్యలకు పూర్తిగా నయం చేయవచ్చని భాస్కర్రావు వెల్లడించారు. బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆపరేషన్ అయిన తర్వాత సీక్వెల్ అంటే పెరాలసిస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేదానికి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని తెచ్చి ఈరోజు ఇనాగ్రేట్ చేసాం. ఇది 10,000 సర్జరీలు బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మొత్తం డాక్టర్ మానస్ పాణిగ్రాహి తన లైఫ్లో 36,000 సర్జరీలు చేశారు. ముఖ్యంగా గత 15 సంవత్సరాలు కిమ్స్లో 10,000 బ్రెయిన్ ట్యూమర్స్ చేశారు. దాన్ని కూడా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. పేషెంట్ల కొరకు ఇలాంటి నూతన టెక్నాలజీని మొట్టమొదటగా మనం హైదరాబాద్లో తీసుకొచ్చి దీన్ని కిమ్స్లో ఇనాగరేట్ చేసడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది.